హలో అండి. మిల్లెట్ రెసిపీస్ సిరీస్లో ఈరోజు మనం కొర్రలతో పాయసం చేసేద్దాము. కొర్రలు అంటే తెలియని వాళ్ళు ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు వీటిని. నేనైతే వీటిని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టాను. ఇవి నానబెట్టకుండా డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో వేసినా సరే ఉడుకుతాయి. కానీ ఏ మిల్లెట్ అయినా సరే మినిమం 8 అవర్స్ పాటు నానబెట్టి తింటేనే అందులో ఉన్న న్యూట్రియంట్స్ బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. 1 కప్ ఆఫ్ కొర్రలకి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. అది ఉడికిపోయిన తర్వాత ఇంకొక పాన్ పెట్టేసుకొని అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసేసుకొని అందులో కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు వాడాను. ఆ తర్వాత ముందుగా ఉడికిపోయిన కొర్రల్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ కాగిన పాలు యాడ్ చేయాలన్నమాట. ఒక్కసారి కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం, దంచి పెట్టుకున్న యాలకులు, అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేశాను. లేదంటే మీరు 1 కప్ ఆఫ్ కొర్రలకి 1.5 కప్ డైరెక్ట్గా మొత్తం బెల్లం తీసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి నేతితో పాటు మొత్తం వేసేయాలన్నమాట. వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే మన కొర్రల పాయసం రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రీమీగా కరెక్ట్ స్వీట్నెస్తో చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.